ఖనిజాలు ట్రాష్, లవణాలు మటాష్, ఆరోగ్యాలకు అగ్ని పరీక్ష పెడుతున్నాయి ఆర్వోలు. ఇక ఆల్కలీన్ అయితే చుక్క చుక్క నీటిలో చక్కటి ఆరోగ్యం అంటూ నిలువునా ముంచేస్తోంది. బ్రాండ్ గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లే ఉన్నాయి ఆర్వో కంపెనీల ప్రొడక్ట్స్. వేలకు వేలు పోస్తున్నాం, కానీ హాలాజలాన్ని సేవిస్తున్నాం. మినరల్స్ అన్నీ వార్చేసి అనారోగ్యకరమైన నీటిని గ్లాసులో నింపుతున్నాయి ఆర్వోలు. టీవీ9 టెస్ట్ రిపోర్టులో బయటపడ్డ నమ్మలేని నిజాలు. ఆర్వో వాటర్లో అసలేముంది, అది ఎందుకంత ప్రమాదకరంగా మారుతోంది, చూద్దాం టీవీ9 ఎక్స్క్లూజివ్ డ్రైవ్ లో. ఆర్వో సిస్టమ్ ద్వారా వాటర్ ప్యూరిఫైర్ అయిన తర్వాత వస్తుంది. ఈ వాటర్ మొత్తం కూడా టీవీ9 ద్వారా తెలంగాణ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీకి తీసుకెళ్తున్నాము. మీరు తాగేవి మంచినీళ్లేనా? ఆర్వో ఉందిలే, అంతా మంచేలే అనుకుంటున్నారా? ఖనిజాలు ట్రాష్, లవణాలు మట్టాష్, ఇక ఆల్కలైన్ కంపెనీలకి కోట్లు తెచ్చే సెలైన్. మొత్తానికి బ్రాండ్ గొప్ప, హెల్త్ దిబ్బ. వేలు పోస్తున్నాం, హాలాజలమే సేవిస్తున్నాం. టీవీ9 టెస్ట్ రిపోర్ట్స్ లో ఒళ్ళు గగరు పొడిచే నిజాలు. సోడియం పొటాషియం లెవెల్లో మనకు ఇంపాక్ట్ అవుతుంది. అది లేనప్పుడు మన మజిల్స్ క్రాంప్స్ అవుతాయి, మనం వీక్ అయిపోతాము. ఎక్కడ కూడా ఆల్కలైన్ వాటర్ డిసీజ్ క్యూర్ అవుతుందని ఎక్కడ లేదు. ఇదంతా ఓన్లీ మార్కెటింగ్ జిమిక్స్ మాత్రమే. ఆర్వో వాటర్ ఉందా మ్యాటర్? టీవీ9 సండే ఎక్స్క్లూజివ్. అదేమన్నా అమృతమా? ఆ నీళ్లు తాగితే అన్ని జబ్బులు మాయమైపోతాయా? సకల వ్యాధులకు సింగిల్ సొల్యూషన్ అనే భ్రమలో ఉన్నామా? ఆరోగ్యం సంగతేమో గాని ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన మినరల్స్ తగ్గితే కొత్త జబ్బులు మాత్రం గ్యారెంటీ. లెక్కలేనన్ని బ్రాండ్లు, వేల కోట్ల టర్నోవర్, ఆన్లైన్ మార్కెట్ ని ముంచెత్తుతోంది ఆల్కలీన్ బిజినెస్. ఇందుకే ఈ వాటర్ ఎంతవరకు సేఫ్? ఆరోగ్య శాఖ ఏమంటోంది? గ్రౌండ్ లెవెల్లో టీవీ9 ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి సంచలన విషయాలు బయటపడ్డాయి? లెట్స్ వాచ్. ఆ సెటప్ ఖర్చు 2 లక్షల పైనే. అమృతం కాదు, తాగే నీళ్లే. ఆల్కలైన్ మాటున అబ్రకదబ్ర. డబ్బుదే ఉంది, ఆరోగ్యం బాగుంటే చాలు. నిజమే, ఆరోగ్యంగా ఉండాల్సిందే. కానీ అందులో ఆరోగ్యం ఉందో లేదో కూడా చూసుకోవాలిగా. పీల్చే గాలి, తినే ఆహారం, తాగే నీళ్లు అన్నీ కలుషితమే. ఈ బాధల నుంచి బయటపడటానికి కొందరు, ఆరోగ్యంగా ఉంటామనే నమ్మకంతో ఇంకొందరు ఆల్కలైన్ వాటర్ మిషన్లను వాడుతున్నారు. 1,00,000 నుంచి 4 లక్షల దాకా ఖర్చు చేసైనా సరే బ్రాండ్ బాజా మోగించే కంపెనీల ఆల్కలైన్ వాటర్ మిషన్లని ఇళ్లలో పెట్టించుకుంటున్నారు. ఆల్కలైన్ వాటర్ మంచిదా కాదా అన్న దానిపై భారత ప్రభుత్వం నుంచి ఇంకా క్లారిటీ లేదు. దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని వైద్యారోగ్య శాఖ చెప్తోంది. కానీ ఈలోపే మార్కెట్ ని ఆల్కలైన్ వాటర్ మిషన్లు ముంచెత్తాయి. వివిధ బ్రాండ్ల పేరుతో అది ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో కలర్ఫుల్ డెమోలతో ఆల్కలైన్ వాటర్ మిషన్లను ఇబ్బడి ముబ్బడిగా జనానికి అంటగట్టేస్తున్నారు. ఇంట్లో అప్పటికే పెట్టుకున్న ఆర్వో మిషన్లకు ఇవి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అన్నమాట. ఇందులో మీరు లోపలికి పోయే ఏదైతే క్వాలిటీ నీళ్ళు పోస్తారో బయటికి అదే నీళ్ళు వస్తాయి. ఇందులో ఏమాత్రం ఫిల్టరేషన్ కాదు. ఏమి నీళ్లు లోపల పోస్తారో ఆ నీళ్ళే బయటకు వస్తాయి. ఎందుకంటే ఆర్వో ఫిల్టర్లా ఎక్సెస్ మినరల్స్ పోతుంది, ఓజోనైజేషన్లో పోతుంది. కానీ ఇక్కడ ఏమీ జరగదు, ఓన్లీ హైడ్రాలసిస్. దాన్ని ఎలక్ట్రాలసిస్ అంటారు. టెక్నాలజికల్గా ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ నడుస్తుంది, అంతేగాని ఏమీ జరగదు. ఆల్కలైన్ వాటర్ మిషన్ నీరు ఎంత నాణ్యతా ప్రమాణాలతో ఉందన్న దానిపై టీవీ9 హైదరాబాద్ మహానగరంలో కొన్ని ప్రాంతాల్లో గ్రౌండ్ లెవెల్లో TDS మీటర్లతో పరిశోధన చేసింది. ఈ ఇన్వెస్టిగేషన్ లో ఒక్క ఆల్కలైన్ మిషన్ నుంచి కూడా TDS లెవెల్స్ 50 ppm కంటే ఎక్కువగా ఎక్కడా రాలేదు. 50 ppm కంటే కూడా తక్కువ పరిమాణంలోనే ఉన్నాయి అన్ని రీడింగ్స్. జనరల్ గా మనం తీసుకునే నీటిలో TDS లెవెల్స్ 50 ppm కంటే ఎక్కువ, 150 ppm కంటే లోపు ఉంటే మంచిదని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలు చెప్తున్నాయి. అలాగే TDS లెవెల్స్ 75 నుంచి 200 లోపు ppm ఉండాలని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలు చెప్తున్నాయి. ఈ 2 ప్రమాణాల్లో కొంత వ్యత్యాసం ఉన్నా మొత్తం మీద ఈ ఆల్కలైన్ వాటర్ టెస్టింగ్ లో TDS లెవెల్స్ ఎక్కడా కూడా 50 ppm కంటే ఎక్కువ ఉన్నట్లు బయటపడలేదు. అన్ని చోట్ల లో లెవెల్స్ చూపించాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్ని అక్షరాల 2,70,000 నుంచి 3 లక్షల రూపాయల దాకా ఖరీదు చేసే ఆల్కలైన్ వాటర్ మెషిన్లే.
ఆర్ఓ వాటర్ కావచ్చు, ఆల్కలిన్ వాటర్ కావచ్చు, వాటర్లో అసలుకి క్వాలిటీ ఏ విధంగా ఉందన్న దానిపైన TDS లెవెల్స్ మీకు డెమోతో సహా ఎక్స్క్లూజివ్గా TV9 మీకు వివరించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే నేను హైదరాబాద్ మహానగరంలోని బాచ్పల్లి ఏరియాలో ఉన్నటువంటి యాంటీలియా విల్లా కమ్యూనిటీలో ఉన్న ఇక్కడ ఒక ఇంటి యజమాని వంశీ కిరణ్ అనే ఒక ఇంటి యజమాని ఇంట్లో ఉన్నాను. ఈ ఇంట్లో మిషన్ ఫిట్ చేశారు. ఈ మిషన్ ఖరీదు అక్షరాల దాదాపుగా 3 లక్షల రూపాయలు. సో దీంట్లో డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. ఒకటి 8.5, 9 అది మనం డ్రింకింగ్ వాటర్, 9 వచ్చేసి ఏదో మెడిసిన్స్ వాటికి వీటికి వాడుకోవడానికి వాడతారు. క్లీన్ వాటర్ అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి, సిక్ అయిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి క్లీన్ వాటర్ ఆప్షన్ యూజ్ చేస్తారు. బ్యూటీ వాటర్ అంటే ఇప్పుడు ఫేస్ వాష్కి వాటికి వీటికి అలాంటివి ఏమైనా హ్యాండ్ శానిటైజర్గా అలాంటి వాటికి కూడా బ్యూటీ వాటర్ వాడతారు. డొమెస్టిక్ పర్పస్లో వెజిటబుల్స్ అవన్నీ క్లీన్ చేసుకోవడానికి, లేకపోతే ఫ్రూట్స్ మనం సోక్ చేసుకోవడానికి వాటికి వీటికి అది మనం ఆ వాటర్లో ఫ్రూట్స్ని పెట్టి ఒక హాఫ్ అన్ అవర్, 10 minutes, 5 minutes అలా పెట్టి ఇలా తీస్తే మీకు యూ విల్ ఫీల్ ద ఫ్రెష్నెస్ అన్నమాట. మనం ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ పర్పస్ ట్రై చేస్తున్నాం కాబట్టి ఇది 8.5 pH లెవెల్ అండి మనం ఇప్పుడు వాష్ చేసేది. ఓకే, ఇప్పుడు వంశీకృష్ణ గారి ఇంట్లో ఉన్నటువంటి గ్లాస్లో వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లో TDS లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ టెక్నికల్ సంబంధించిన వ్యక్తి మనకు చూపించే ప్రయత్నం. ఒకసారి TDS లెవెల్స్ టెస్ట్ చూస్తారా? 0.24 TDS లెవెల్ అంటే 24 టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ ఇందులో ఉన్నట్టుగా మీటర్ మనకు చూపిస్తుంది, TDS మీటర్. సో ఖచ్చితంగా మనకు అంటే ఈ వాటర్ TDS లెవెల్స్ 24 ఉన్నాయి. మనం అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో TDS రేంజ్ ఉందో దీంట్లో. ఇక మరో చోట ఈ నీళ్ళని తాగితే మాకు బాగానే ఉందంటున్నారు కానీ TDS లెవెల్స్ చూస్తే అస్సలు బండారం బయటపడింది. ఇప్పుడు ఈ వాటర్ దాదాపు 3 లక్షల వరకు ఖరీదు చేసే ఈ మిషన్ ఆల్కలైన్ వాటర్ అంటారు. దీంట్లో TDS ప్రమాణాలు, టోటల్ డిజాల్వ్డ్ ప్రమాణాలు ఎలా ఉన్నాయో ఒకసారి మీకు గురించే ప్రయత్నం చేస్తాను. TDS లెవెల్స్ 37గా నమోదైంది ఇక్కడ. మేడం పద్మ గారు మనతో ఉన్నారు. పద్మ గారు, అంటే ఈ మిషన్ కొనడం ఉద్దేశం ఏంటి మీకు? హెల్త్ ఇష్యూస్ అండి. హెల్త్కి మేము జనరల్గా మేజర్ ఇంపార్టెన్స్ ఇస్తాము. షుగరు అవి కొంచెం బీపీ షుగరు కంట్రోల్ అవ్వాలని అమ్మ కోసమని మేము కొన్నాము. ఓల్డ్ పీపుల్కి అది మంచిది అని చెప్పి మాకైతే వీఆర్ హ్యాపీ. అంటే అమ్మకి కొంచెం షుగర్ లెవెల్స్ తగ్గినాయి. వీఆర్ హ్యాపీ విత్ దట్. వాళ్ళు వచ్చి డెమో ఇచ్చారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటి ఎలా వర్క్ చేస్తుంది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించినాకే ఇంప్రెస్ అయ్యాం మేము. ఆల్కలైన్ వాటర్ మిషన్లు వస్తున్నాయి, దానికి ఇంకా సర్టిఫికేషన్ లేదంటున్నారు. బట్ మీకు ఎలా ఉంది ఫీల్, మీరేం కోరుకుంటున్నారు? ఇది మీకు ఆల్కలైన్ వాటర్ అంటే దేనికైనా బేస్ అయితే ఆర్ఓ వాటర్ అండి. దేనికైనా బేసిక్ ఆర్ఓ వాటరు. దాని నుంచి నెక్స్ట్ మీకు ఆల్కలైన్ ఇవన్నీ అన్నది ఫిల్టర్స్ యాడ్ చేసుకుంటూ పోతారు. సో మీకు అక్కడ చూస్తే మీకు 4 ఫిల్టర్స్ ఉంటాయి. ఆర్ఓ వాటర్కి మామూలుగా 3 cartridges. ఆల్కలైన్ వాటర్కి వచ్చేసరికి 4th cartridge యాడ్ చేస్తారు వీళ్ళు. యాడ్ చేసి మినరల్స్ మేము ఎక్స్ట్రా ఆర్ఓలో పోయిన మినరల్స్ అన్నీ దాని నుంచి ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం అంటూ చెప్తూ ఒక ఎక్స్ట్రా cartridge యాడ్ చేసి దాని నుంచి ఫ్లో అయ్యే వాటర్ విత్ మినరల్స్ మనకి ట్యాంక్లో కలెక్ట్ అయ్యి అక్కడి నుంచి మన కన్జంప్షన్కి బయటకు వస్తాయి. ఆల్కలైన్ వాటర్ తాగితే మంచిదని పక్కింటి వారు తెచ్చుకున్నారని ఒకరిని చూసి ఒకరు ఈ ఆల్కలైన్ వాటర్ మెషిన్లు కొనుక్కుంటున్నారు. కానీ ఇంత పెట్టినా ఇందులో వచ్చే నీటి గొప్పతనం ఏంటో మాత్రం తెలియదనే చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మన ఇంటి పక్కన వాళ్ళు ఆల్కలైన్ మిషన్ తీసుకొచ్చి పెట్టారు, జర్మన్ టెక్నాలజీ అంటే దాంట్లో ఏదో అద్భుతాలు జరుగుతున్నాయి. జపాన్ టెక్నాలజీ, ఏదో ఫారిన్ కంట్రీస్ ఇవి అనేటప్పటికి మనకు బేసిక్గా ఏంటంటే ఏదో పెట్టుకుంటే ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ బీపీ షుగర్లు ఇవన్నీ ఇండియన్ అట్మాస్ఫియర్లో కామన్ అయిపోయినాయి. సో వీటన్నిటికీ తగ్గుతాయి అనే ఇదితో అందరూ ఉన్నా లేకపోయినా కానీ డబ్బులు అప్పు చేసి ఇచ్చేసో ఇప్పుడు మనకి 2 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు రేంజ్ని బట్టి లక్షల్లో ఉన్నాయి. ఆల్కలైన్ వాటర్ తాగితే మంచిదా లేదా అన్నది ఇంకా భారత ప్రభుత్వం గుర్తించలేదు. దీనిపై ఇంకా శాస్త్రీయ పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయంటున్నారు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ శివలీల. వాటర్లో TDS డెఫిషియన్సీ వస్తే కలిగే అనర్థాలు కూడా మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు. ఆల్కలైన్ వాటరు అవన్నీ కూడా మనకు చిన్నప్పటి నుంచి లేవు, కానీ ఇప్పుడైతే చెప్తున్నారు. దాని మీద ఇంకా కూడా మనకు పరిశోధనలు జరుగుతున్నాయి. దానికి ఇంకా క్లారిటీ కూడా ఇంకా రాలేదు. మనకు వాటర్ అనేది 3 రకాలైన ల్యాబ్ టెస్ట్లు ఉంటాయండి. వాటర్ని మనం చూడగానే అంటే ఫిజికల్
ఎగ్జామినేషను అండ్ కెమికల్ ఎగ్జామినేషన్ అండ్ మైక్రోబయాలజికల్ అనాలిసిస్ అని 3 టైప్స్ ఆఫ్ అనాలిసిస్లు చేస్తాం. మనం తీసుకునే ఆహారంతో పాటు ప్రధానంగా మనం తాగే నీటిలో ఖనిజ లవణాలు సమపాళ్లలో లేకపోతే ఆరోగ్యంపై దుష్ప్రభావం తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్యులు, శాస్త్రవేత్తలు. ఆర్వో వాటర్ని చాలా యథేచ్ఛగా వాడుతున్నప్పుడు అడపదడప మన ఇళ్లలో ఉన్న ఆర్వో వాటర్ కూడా మనం బ్లడ్ శాంపిల్స్ పంపించుకొని అందులో మనకి సరైన మోతాదుల్లో మనకి మిగతా పదార్థాలు అన్నీ కూడా ఉంటున్నాయి, లవణాలన్నీ ఉంటున్నాయా, మూలక పదార్థాలన్నీ ఉంటున్నాయా లేదా తెలుసుకొని మనం చూసుకోవాలి తప్ప పొలం అంటూ చాలా ఏళ్ల తరబడి నెలల తరబడి మనము ఒకే రకమైనటువంటి ఆర్వో వాటర్ని తాగడం ద్వారా మన శరీరానికి తప్పనిసరిగా అత్యంత ప్రధానమైనటువంటి మూలక పదార్థాలు లోపించే అవకాశం తప్పకుండా ఉంటుంది. మినరల్ కంటెంట్ అనేది వాటర్లో న్యాచురల్ మినరల్ కంటెంట్ అనేది లేకపోతే మనకి బోన్ వీక్నెస్ అనేది వస్తుందన్నమాట. సో ఇంపాక్ట్ ఉండకూడదు అనేసి ఈ మధ్య జస్ట్ 1 year బిఫోర్ FSSAI అనేది ఒక స్ట్రిక్ట్ రెగ్యులేషన్ తీసుకొచ్చింది. లైక్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ ఎందులో అయినా కూడా మినిమం 75 mg/L అనేది మినరల్ కంటెంట్ ఉండాలి. టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అనేది ఉండాలన్నమాట. ఆల్కలైన్ వాటర్ అంటే ఇప్పుడు మనకి వాటర్ ఆల్కలైనిటీ అనేది కార్బోనేట్ బైకార్బోనేట్ ఎంత ఉంది దాంట్లో అని దాన్ని బట్టి డిపెండ్ అయ్యి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అది కూడా మన TDS లెవెల్లోనే వచ్చేస్తుంది అనమాట ఆల్కలైనిటీ. ఇప్పుడు ఈ ఆల్కలైనిటీ అనేది కొంచెం ఎక్కువ లైక్ మంచిగా ప్రాపర్ క్వాంటిటీస్లో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే యూజువల్గా మనకి వాటర్లో pH ఫ్లక్చువేషన్స్ అనేవి వస్తుంటాయి. ఆ pH ఫ్లక్చువేషన్స్ ఈ ఆల్కలైనిటీ ఎసిడిటీ అనేది pH పరంగా చూసినట్టయితే హైడ్రోజన్ అయాన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్లక్చువేషన్స్ మనకి హెవీగా రాకుండా దాని వాటర్ని స్టేబుల్గా మెయింటైన్ చేయాలి అంటే వాటర్ ఆల్కలైనిటీ మెయింటైన్ చేస్తుంది. అది బైకార్బోనేట్ అయాన్స్, కార్బోనేట్స్ ఇవన్నీ దాంట్లో ఉండడం వల్ల ఈ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ కాకుండా ఉంటాయి. అది మరీ ఎక్కువ ఉన్నా కూడా మనకి ఆల్కలైనిటీ ఎక్కువ ఉన్నా కూడా మళ్ళీ ఆల్కలోసిస్, మెటబాలిక్ ఆల్కలోసిస్ అని ఇంకొక కండిషన్ ఉంటుంది. మళ్ళీ హైపర్ కెలీమియా అని చెప్పి పొటాషియం లెవెల్స్ ఎక్కువైపోవడం, కిడ్నీ పైన ఎక్కువ మనకి లోడ్ పడడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అయిపోవడము, ఇవన్నీ డిఫరెంట్ ఇష్యూస్ అనేవి వస్తుంటాయి. ఆల్కలైన్ వాటర్ మిషన్లకు భారత ప్రభుత్వం ఎలాంటి గుర్తింపు ఇవ్వకపోయినా ఆన్లైన్ మార్కెట్ ద్వారా వేల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోంది. నిజంగా ఈ నీళ్లని తాగితే జబ్బులు తగ్గుతాయని నిరూపిస్తే దేనికైనా సిద్ధమంటున్నారు వాక్ ఫర్ వాటర్ ఫౌండర్ కరుణాకర్ రెడ్డి. ఇప్పటి వరకు ఆల్కలైన్ వాటర్ మీద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO కానీ, FDA కానీ, BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ కానీ, తర్వాత BIS 10500 ఉంది, అది కానీ ఎవ్వరు కూడా భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఆల్కలైన్ వాటర్ ఓన్లీ డిసీజ్ క్యూర్ అవుతుందని ఎక్కడ లేదు. కోహ్లీ కానీ ఇట్లా ఇదంతా ఓన్లీ మార్కెటింగ్ జిమిక్స్ మాత్రమే. సో దానికి ఒక హై లెవెల్ ఆఫ్ ఒక బ్యూటిఫికేషన్ చేసి ఒక మార్కెటింగ్ టాక్టిక్స్ పెట్టి ఒక నెట్వర్క్ మార్కెటింగ్ చేసినారు. అంతేసి ఖర్చు పెట్టి పెట్టించుకుంటున్న ఆల్కలైన్ వాటరే ఇలా ఘోరిస్తుంటే ఇక ఆరో నీళ్ల సంగతి ఏంటి? ఇళ్లల్లో పెట్టించుకుంటున్న ఆర్ఓ మిషన్లు ఫిల్టర్ చేస్తున్న నీళ్లు సురక్షితమేనా అన్న వివరాల్లోకి వెళ్తే మరెన్నో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. అన్ని నీళ్లు మంచి నీళ్లు కావు. తాగే నీళ్లకంటూ ఖచ్చితమైన లెక్కుంది. నీళ్లలో ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండకూడదు, ఎంత పాళ్లలో ఉండాలో నిర్దిష్టమైన ప్రమాణాలున్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం TDS లెవెల్స్ 50 కంటే తక్కువ ఉండకూడదు. అందులో రాజీ పడితే కోరి అనారోగ్యాలు కొని తెచ్చుకున్నట్లే. ఉస్మానియా యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హజీమున్నిసాతో మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ ఫేస్ టు ఫేస్. మనం తాగే ఆర్ఓ వాటర్ ఎంతవరకు సేఫ్, అసలు దాంట్లో ఉండాల్సిన TDS లెవెల్స్, pH లెవెల్స్ ఏ స్థాయిలో ఉండాలి, దీనికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీలోని ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వింగ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హజీమున్నిసా మనతో ఉన్నారు. హజీమున్నిసా గారు, అసలు ఎలా ఉండాలి మన తాగే వాటర్, ఆర్ఓ వాటర్లో? ఇప్పుడు మనకు వేరియస్ వాటర్స్ ఉన్నాయి. మనకు సప్లై చేసేది ఫస్ట్ మన మున్సిపాలిటీ వాటర్, అది మనకు వచ్చేది రెయిన్ వాటర్ నుంచి. సెకండ్ వాటర్ ఏముందంటే మనకు గ్రౌండ్ వాటర్ నుంచి వస్తుంది. అక్కడ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అన్ని కంపెనీస్ యూజ్ చేస్తున్నారు. ఇంకొక వాటర్ ఉంటుంది లేక్ వాటర్, అది మనమైతే తాగాము. ఈ 2 వాటర్స్. థర్డ్ వాటర్ ఏంటంటే అదే గ్రౌండ్ వాటర్ మన ఇంట్లో ఆరో పెడుతున్నాము. ఆరో పెట్టేసి ఇంట్లో కూడా మనం రిఫైన్ చేస్తున్నాను. నేను ఇప్పుడు దీనిలో చెప్పేది ఏంటంటే మంచి వాటర్ మనకు రెయిన్ఫాల్ వాటర్ మన మున్సిపాలిటీ ప్రొవైడ్ చేసేది.
మనకు వాటర్లో కావాల్సిన pH 6.8 to 8.5 ఉండాలి. ఎందుకంటే ఆల్కలైన్, మన బ్లడ్ ఆల్కలైన్ కాబట్టి మనకు వాటర్ కూడా ఆల్కలైన్ కావాలి. సో ఆ రేంజ్ ఏంటంటే 6.5 to 8.5. కానీ మనము ఇప్పుడు ఆర్ఓ ఆర్ ప్యాకేజ్ వాటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రౌండ్ వాటర్ తీసుకొని అది ట్రీట్మెంట్ చేసేసి ఆర్ఓతో అయినా ఇంకా మైక్రోబియల్ టెక్నాలజీతో అయినా అది తగ్గిస్తున్నారు. కొంచెం ఇది అసిడిక్ లెవెల్లో వస్తుంది. ఇంకొకటి అన్ని ఉన్న న్యాచురల్ మినరల్స్ తీసేసి వాళ్ళు ఒక లీటర్లో 120 mg లీటర్ యాడ్ చేస్తున్నారు. అది ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. కొన్ని కంపెనీస్ యాడ్ చేస్తున్నారు, కొన్ని కంపెనీస్ యాడ్ చేయట్లేదు. అది మినరల్స్ మన బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. సోడియం అయినా పొటాషియం అయినా మనకు ఎనర్జీ ఇస్తుంది, మనకు వేరియస్ అబ్జార్ప్షన్స్ ఉంటాయి, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు మెయిన్గా ఆర్ఓ వాటర్ ఇళ్లలో ఫిట్ చేసుకున్నటువంటి ఆర్ఓ వాటర్లో ఆల్కలైన్ వాటర్ని ఆర్ఓ వాటర్ని ఇలా వచ్చినాయి. మొత్తం దాంట్లో ఉన్న మినరల్స్ అన్నీ తీసేసిన తర్వాత మనిషికి ఎంతవరకు సేఫ్? ఇప్పుడు అన్నీ తీసిన తర్వాత మనకు కావాలి 120 mg per లీటర్. ఇప్పుడు ఆరో మనం పెడుతున్నాము, అది ఆరో పెట్టిన తర్వాత మనకు వచ్చేది 60-50. మనకు ఏమవుతుందంటే మన సోడియం పొటాషియం లెవెల్లో మనకు ఇంపాక్ట్ అవుతుంది. అది లేనప్పుడు మన మజిల్స్ క్రాంప్స్ అవుతాయి, మనం వీక్ అయిపోతాము, మన స్కిన్ విల్ బి సపరేటెడ్ ఫ్రమ్ ద బాడీ. ఎందుకంటే అదే మనకు ఇచ్చింది చాలా ఎనర్జెటిక్. సో మనకు కావాల్సిందే 120 mg per లీటర్, కానీ ఆరో పెట్టిన తర్వాత మనకు 60-65 ఉంటుంది. అది హెల్త్కి చాలా బ్యాడ్. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ ది హెల్త్. TDS లెవెల్స్ ఎంత ఉండాలి, pH లెవెల్స్ ఎంత ఉండాలి మన ఇళ్లలో తీసుకునే ఆరో వాటర్లు? ఆరో వాటర్లో మనకు 6.5 to 8.5 ఉండాలి. TDS మనకు 200 వరకు 200 mg per స్టార్టింగ్ నుంచి 100 నుంచి 200 వరకే ఉండాలి. దానిలో రెండు ఉంటాయి, పర్మిసిబుల్ లెవెల్, అది పర్మిసిబుల్ లెవెల్ అంటే మనం క్రాస్ చేయకూడదు. సో 150 నుంచి 200 mg per లీటరే ఉండాలి. మనకు ఎక్కువ అయితే మనకు చాలా కష్టం. ఇప్పుడు చూసిన వాటర్లలో TDS లెవెల్స్ చూసుకుంటే ల్యాబ్ టెస్ట్లు కానీ చూసుకుంటే కొన్ని చోట్ల 15 ఉంటుంది, కొన్ని చోట్ల 35 ఉంటుంది, కొన్ని చోట్ల 45 ఉంటుంది, కొన్ని చోట్ల చాలా లీస్ట్గా 5 ఉంటుంది. అస్సలకి స్టార్టింగ్ లెవెల్ ఆర్ఓ వాటర్లో TDS లెవెల్స్ ఎంత నుంచి ఎంత ఉండాలన్నది ఒక్కొక్క లెక్క ఒక్కో రకంగా చెప్తున్నారు. ఇప్పుడు మనకు స్టార్టింగ్ నుంచి 50, కనీసం 50 నుంచి 150 వరకు ఉండాలి. ఎందుకంటే దానిలో ఉన్న యానియాన్స్ క్యాటియాన్స్ ఖచ్చితంగా ఉండాలి. అన్నీ కలిపితేనే మనకు యానియాన్స్ అండ్ క్యాటియాన్స్, వెదర్ ఇట్ ఇస్ ఫ్లోరైడ్, కాల్షియం, పొటాషియం, మాగ్నీషియం, ఇవన్నీ ఉండాలి. 50 కంటే ఎక్కువ ఉండాలి, 50 కంటే తక్కువ ఉండకూడదు. ఎక్కడ 50 కంటే తక్కువ ఉందాయి అనుకోండి, అది వాటర్ డెప్త్ చాలా పైననే ఉంది, ఆ కాన్సన్ట్రేషన్ అయాన్స్ అది వాటర్లో రావట్లేదు. అందుకని మీకు 50 నుంచి 150 వరకు ఉంటే మనకు హెల్త్కి చాలా మంచిది. ఇది ఇప్పుడు FSSAI నుంచి చేంజ్ అయ్యి ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు కూడా చూస్తున్నారు డ్రింకింగ్ వాటర్. మీరు చూస్తే ఎక్కడైనా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్లో మొత్తం BIS వాళ్ళే తీసుకుంటున్నారు. ఈ రేంజ్ 0 నుంచి కాదు అండి, 10 నుంచి కనీసం మనకు ఖచ్చితంగా యానియాన్ అండ్ క్యాటియాన్ ఖచ్చితంగా కావాలి. అది 50 and above ఉంటేనే మనకు మంచిది. సో మొత్తం మీద మనం తీసుకుంటున్నటువంటి ఆర్ఓ వాటర్ వ్యవహారంలో చాలా డిఫరెంట్స్గా లెక్కలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఎన్విరాన్మెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో మాత్రం ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డాక్టరేట్ చేసిన వాళ్ళు ఈ వాటర్ ఎన్విరాన్మెంట్ రీసెర్చ్ చేస్తుంటారు. ఇక్కడ ఒకటే చెప్తున్నారు, ఆర్ఓ వాటర్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా TDS లెవెల్స్, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్, కనీసం 50 నుంచి 150 వరకు ఉండాలని చెప్తున్నారు. కానీ బయట చూస్తే పరిస్థితులు దానికి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. కెమెరా ప్రసాద్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్. సో అది ఆర్ఓ మిషన్ బిగించేసాం, స్విచ్ చేస్తున్నాం, దాహం వేసినప్పుడు తాగేస్తున్నాం, చూడ్డానికి స్వచ్ఛంగానే ఉంటున్నాయి. కానీ ఆ నీళ్లు ఆరోగ్యకరమో హానికరమో గ్రహించలేకపోతున్నాం. నీటిలో మినరల్స్ మిస్ అవుతున్నాయని తెలుసు, కానీ మరో మార్గం లేక ఆర్ఓల్ని ఆశ్రయిస్తున్నామంటున్నారు. ఆర్ఓ ప్యూరిఫైర్ల నీటి నాణ్యతని నిగ్గు తేల్చేందుకు TV9 చేసిన ప్రయత్నాన్ని స్వాగతించారు. ఆరోగ్యమే మహాభాగ్యం, కానీ డబ్బు ఖర్చు పెట్టి మరి మనం అనారోగ్యాలని కొని తెచ్చుకుంటున్నాం. డైరెక్ట్గా బోర్ వాటర్ తాగలేం, నల్లాల్లో వచ్చిన నీటిని అలాగే వాడేయలేం. ప్రజల హెల్త్ కాన్షియస్నెస్ ని క్యాష్ చేసుకుంటున్నాయి. ఆర్ఓల పేరుతో వేల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి కొన్ని కంపెనీలు. హైదరాబాద్ నగరంలో ఏ ఇంటికి వెళ్ళినా ఏదో ఒక బ్రాండెడ్ ఆర్ఓ మెషిన్లే కనిపిస్తాయి. కళ్లకు చూడటానికైతే స్వచ్ఛంగా కనిపిస్తాయి, కానీ ఆ నీళ్లు చెరుకు రసాన్ని పీల్చేసిన పిప్పితో సమానమని ఎంతమందికి తెలుసు? తెలిసినా మరో ప్రత్యామ్నాయం ఏముందని? అందుకే తాగే నీళ్లు సురక్షితమో కాదో తేల్చేందుకు TV9 చేసిన ప్రయత్నాన్ని ప్రజలు వెల్కమ్ చేశారు. అర్బన్ ఏరియాలో అందరూ కూడా ఆర్ఓ వాటర్ వాడుతున్నారు. ఇంతకుముందు మనం చిన్నప్పుడు నదుల్లో పారే నీళ్లు తాగేళ్ళం, దాంట్లో మినరల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆర్ఓ వాటరు మనకు కావాల్సిన మినరల్స్ని ఉంచుతుందా, తీసేస్తుందా, అంటే విషాలను తీసేస్తుందా, మనకు కావాల్సిన వాటిని కూడా తీసేస్తుందా అనే రీసెర్చ్ని TV9 చేస్తుంది. వాళ్ళకి మా తరఫున ధన్యవాదాలు. ఏది మంచి వాటర్ చాలా రకాలు వచ్చినాయి.
అంటే ఆర్ఓ వాటర్ వచ్చింది, బబుల్ వాటర్ వచ్చింది, చాలా క్యాన్ వాటర్ వచ్చింది. వీటిలో ఏది మంచిది అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. స్విచ్ వేయగానే సన్నటి పైప్ నుంచి వేస్ట్ వాటర్ పోతుంది. దీంతో ఆర్ఓ పర్ఫెక్ట్ గా పనిచేస్తుందన్న అభిప్రాయంతో ప్రజలున్నారు. కానీ ఆ వేస్ట్ వాటర్ తో పాటు శరీరానికి కావాల్సిన మినరల్స్ ని కూడా నీటి నుంచి పంపించేస్తున్నాయి ఆ మెషిన్లు. ఇది తెలుసుకునేంత సాంకేతికత ఎవ్వరికీ లేదు, అది సాధ్యం కూడా కాదు. అందుకే తాము తాగుతున్న నీళ్లు సురక్షితమో కాదో తెలుసుకోవాలని కోరుకుంటున్నారంతా. ఈ ఆర్ఓ వాటర్ అంతా న్యాచురల్ కాదు, అందులో ఎసెన్షియల్ మినరల్స్ మిస్ అవుతున్నాయని తెలుసు. కానీ ఉన్న పరిస్థితుల్లో వచ్చే వాటర్లో కలుషితమై ఉండడం వల్ల వాటిని క్లీన్ చేసుకొని తాగాల్సిన పద్ధతి ఉంది కాబట్టి మేము కెంట్ ఆర్ఓని వాడుతున్నాం. ఏదైనా గుడ్ మెథడాలజీ, గుడ్ ప్రాసెస్తో ఏదైనా మంచి వాటర్ వేర్ వి డోంట్ మిస్ ద మినరల్స్, ఎసెన్షియల్ మినరల్స్ మిస్ అవ్వకుండా వస్తున్నాయంటే తప్పకుండా అవి తాగుతామండి. నీళ్లే కదా అని తేలిగ్గా తీసుకోకూడదు. మనిషిని ఆరోగ్యంగా ఉంచాలన్నా, అనారోగ్యాల పాలు చేయాలన్నా అవి చాలా కీలకం. కేవలం పరిశుభ్రంగా ఉండటమే కాదు, అందులో అవసరమైన ఖనిజ లవణాలు తాగితేనే 60 నుంచి 70% నీరుండే మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. టీవీ9 ప్రయత్నంతో ప్రజల్లో ఆర్ఓ వాటర్ మంచి చెడులపై చర్చ మొదలైంది. మేము తాగుతున్న వాటర్ కూడా ఆర్ఓదే. సో వీ వాంట్ దట్ రిజల్ట్ టు కమ్ అవుట్ సూన్ సో దట్ వీ కెన్ రియలీ సీ ద బెనిఫిట్స్ ఆఫ్ వెదర్ ఆర్ఓ ఇస్ గుడ్ ఆర్ నాట్. వేలకు వేలు పోసుకునే ఆర్ఓల నుంచి వచ్చే నీళ్ల కంటే కొండ నీళ్లు మంచిదా అంటే చూస్తుంటే అలాగే ఉంది. ఆర్ఓ నుంచి నేరుగా తీసుకున్న నీళ్లకి, కుండలో పోసిన అవే నీళ్లకి టీడీఎస్ లెవెల్స్ లో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. మాయా లేదు, మంత్రం లేదు, కళ్ల ముందు సాధికారికంగా కనిపిస్తోన్న నిజమిది. ఏ బ్రాండ్ అయినా, ఏ ఇంటికి వెళ్లి టేస్ట్ చేసినా ఇలాంటి చమత్కారాలు ఎన్నో. కేవలం వినియోగదారుల నమ్మకంతో ఆర్ఓని ఒక బిగ్ బిజినెస్ గా మార్చేశాయి కంపెనీలు. కానీ తాగే నీళ్లు సహజ సిద్ధ గుణాలని కోల్పోతే అనారోగ్యాలు గ్యారంటీ అంటున్నారు వైద్య నిపుణులు. శుభ్రమైన వాటర్ అన్న కాన్సెప్ట్తో మనకు కావాల్సిన దాన్ని మనము అసలు నీటి యొక్క సహజమైన ఆకారం ఏదైతే ఉంటుందో, నీటి యొక్క ఆకారంలో అంటే నీళ్లు కేవలం ద్రవం రూపంలో కాకుండా దాంట్లో రకరకాల ఘన పదార్థాలు కూడా ఉంటాయి. అందులో ఈ మూలకాలు ఇవన్నీ కూడా మనకు తప్పకుండా కావాలి, లవణాలు ఇవన్నీ కూడా కావాలి. ఇవన్నీ లేకుండా మనం తీసుకుంటున్నాం కాబట్టి మనకి హాని చేస్తుంది శరీరానికి అన్నది కాన్సెప్ట్ మనకి చాలా ఏళ్ళుగా మనం అనుకుంటున్నది. ఇప్పుడు మీరు టీవీ9 వాళ్ళు చాలా సందర్భాల్లో ఇవన్నీ తీసుకొని వాటిలో తక్కువగా ఉన్నాయని అనుకుంటున్నారు. కానీ ఇది మనకు అనుకుంటున్నదే, ఇది మీరు సరైన పని చేసింది ఏమిటంటే, ఇక్కడ మనము ఎంత శుభ్రత, కేవలం శుభ్రత కావాలనుకుంటున్న వాళ్ళము ఇంకో ప్రధానమైన లవణాలు కోల్పోవడం సహజమైనా సరైనదేనా అని అనిపించాలి మనకి. సో కాబట్టి అది మంచిది కాదు. ఇవి కేవలం మనకి అత్యవసర పరిస్థితుల్లో మనం ప్రయాణంలో ఉన్నప్పుడు కేవలం మన దాహార్తిని తీర్చుకోవడానికి తీసుకోవాల్సింది మాత్రమే. కానీ గుర్తుపెట్టుకోండి, నీళ్ళు అనేది కేవలం ఏదో ద్రవం రూపంలో ఉంది, అది చాలా చాలా సాధారణమైనటువంటిది. మన నీళ్లు తాగితే సరిపోతుంది. నీళ్ళు అనేది కేవలం ప్రకృతి ఇచ్చిన నీళ్లు కేవలం ఒకటి కేవలం ద్రవం మాత్రమే కాదు, దాంట్లో అనేక పోషక పదార్థాలు ఉంటాయి. ఆ పోషక పదార్థాలు మనకు సహజంగా తీసుకునే ఆహారంలో కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయినా కూడా నీరు మనకు ఒక జీవాధారం లాంటిది. నీరు తప్పకుండా నీటి మనం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది మామూలుగా కూడా రోజంతా కూడా. అటువంటి దాంట్లో మనం ఎక్కువ మోతాదులో తీసుకునే నీళ్లలో మనకు అత్యంత తక్కువ స్థాయిలో ఈ పదార్థాలన్నీ ఉన్నప్పుడు మన శరీరం తప్పకుండా హాని జరుగుతుంది. పాతకాలంలో కాలువల్లో నీళ్లు తాగేవాళ్ళు. దప్పికైతే దారిలో కనిపించే బోర్ వాటర్ ని అలాగే తాగేవారు. బావుల్లో తోడుకుని వడపోసుకుని ఆ నీళ్లు వాడేవారు. కానీ ఇప్పుడు నీళ్లు నల్లాలకొస్తున్నా తాగాలంటే అనుమానం. ట్యాప్ తిప్పగానే వచ్చే నీళ్లు కేవలం పుక్కిలించడానికే వాడుతున్నాం. నేరుగా తాగే నీళ్లు ఏమాత్రం సురక్షితం కాదన్న భయాలు, అపోహలే ఆర్ఓ కంపెనీలకి కాసులు కురిపిస్తున్నాయి. నమ్మేవాడిని రోగాలు పలకరిస్తున్నాయి.